హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? మరి మన మహాభారతం 12వ భాగాన్ని ఇవాళ చెప్పుకోవాలి కదా. నిన్న మరి ఒక ఉప్పరి చేత ధర్మరాజు విదురులు వారు ఏం చేశారంటే, దుర్మార్గుడైనటువంటి ఆ పురోచనుడికి అనుమానం రాకుండా మరి ఆ సొరంగాన్ని త్రవ్వించే ఏర్పాటుని చేశారనమాట. ఈరోజు కథలోకి వద్దాం. పాండవుల మనసులో విదురునకు కృతజ్ఞత చెప్పుకున్నారు. భీమాదులు పురోచనుడితో స్నేహం నటిస్తూ వినోద విహారములన్న మిషతో పగలు కూడా వానిని తరచూ తమతో వారణావత పరిసరాల నుండి దూరంగా తీసుకుపోతూ ఉండేవారు. ఆ విధంగా ఆ ఉప్పరికి పగటిపూట కూడా సొరంగం తవ్వే అవకాశం కలిగి వాడి త్వరలోనే పని ముగించి ధర్మజుడిచ్చిన పారితోషికాన్ని తీసుకొని తన దారిన తాను పోయాడు. పురోచనుడు పాండవులు లక్షాగృహ ప్రవేశం చేసిన వెంటనే ఆ ఇంటిని అంటించేస్తే లోకులకు అనుమానం కలుగుతుందన్న యోచనతో కొంత కాలయాపన చేశాడు. భీముడు తల్లితోనూ అన్నతోనూ ఏకాంతంగా ఒకనాడు సొరంగం సిద్ధమై ఉండగా ఇంకా జాప్యం దేనికి అన్నాడు. అంటే కుంతి, అయితే ఈ రాత్రికే పోదాం అంది. ఆ రేయి ఆమె పురోచనుడుకు వాని కుట్రలో చేరి పరిజనానంతటికీ కూడా 6గురికి విందు చేసింది. వాళ్ళు 7గురు తెగతాగి తప్పతాగి తమ బసకు తిరిగిపోయే స్థితిలో లేక ఆ ఇంటినే సింహద్వారమున దగ్గరగా ఉండే గదిలో పడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వారణావతంలో పౌరులందరూ సుషుప్తిలోకి లోనై ఉన్న అర్ధరాత్రి సమయంలో భీముడు మండుతున్న ఒక కాగడాను తీసుకుని పోయి మొదట పురోచనాదులు మత్తుగా నిద్రపోతున్న గదికి, పిదప తక్కిన ద్వారాలకు నిప్పు ముట్టించి తల్లిని సోదరులను సొరంగం గుండా తీసుకుని పోయి ఆవలనున్న అరణ్య మధ్యంలో సురక్షితంగా చేర్చాడు. అది లక్క ఇల్లు కనుక వారణావత ప్రజలు లేచి వచ్చేలోపుగా పూర్తిగా తగలబడిపోయింది. వారికి పోల్చుకోవడానికి వీలు లేకుండా మాడిపోయిన శవాలు కనిపించాయి. అందులో ఒక శవం పురోచనుడిది, ఇంకొకటి ఒక ఆడదానిది. ఆ కళేబరం కుంతీదేవిదని, తక్కిన 5 పాండవులని వారు ఊహించుకొని మన నగరాన్ని చూడవచ్చిన ఈ మహనీయులకు ఇట్టి దుర్మరణమా అని విలపించారు. ఆ వార్త హస్తినాపురంలో తెలియకుండానే ధృతరాష్ట్రుడు, దుశ్శాసనాదులు, దుర్యోధనాలకి శకునీలులోన బ్రహ్మానంద భరితులయ్యారు. పైకి శోకాన్ని నటిస్తూ కుంతికి పాండవులకు అపరక్రియలు జరిపించేశారు. పరితపిస్తున్న భీష్మునకు విదురుడు జరిగినదంతా గోప్యంగా తెలియపరిచాడు. గాంగేయుడు దుర్యోధనుడు ఎంత దుష్టుడా అని నిర్ఘాంతపోయాడు. మున్ను భీమునకు విషాన్నం పెట్టి కాళ్ళు చేతులు కట్టి నదిలో పారవేసింది వాడే కదా అన్నాడు విదురుడు. పాండవుల పీడ వదలి తన మార్గం నిష్కంటకమైందని తోచడంతోనే దుర్యోధనుడు మంత్రులు ఒక్కొక్కరిని నయాన భయాన తన పక్షానికి తిప్పుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల ప్రాబల్యం ఎక్కువ కాజొచ్చింది. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, విదురుడు మున్నగు వారి మాటలకు విలువ తగ్గిపోసాగింది. ఇప్పుడు యాకచక్రపురం అనేటువంటి కథను చెప్పుకుందాం. యాకచక్రపురం అర్ధరాత్రి సమయంలో లక్క ఇల్లు వదిలి సొరంగం ద్వారా అరణ్యాన్ని ప్రవేశించి ఆ చిమ్మ చీకటిలో నడిచి కుంతీదేవి, యుధిష్ఠిరార్జునులు, మాద్రినందనులు అలసిపోయారు. భీముడు తల్లిని భుజం మీద, ధర్మరాజుని, అర్జునుడిని ముంజేతులపైన, నకుల సహదేవులను నడ్డియందు కూర్చుండబెట్టుకుని అడ్డు తగిలిన లతాకుల్మాలను పాదాలతో ఇరువైపులకు తొలగించి దారి ఏర్పరచుకుంటూ ముందుకు చొచ్చుకుపోయాడు. తెల్లవారి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక భీముడు దారి తెన్ను తెలియకుండా ఉన్నాడు. ఆ కాననంలో అలా సాగిపోతూనే ఉన్నాడు. అప్పుడు జనని, అన్నదమ్ములు కూడా వాయునందనతో దాహం వల్ల నాలుక పిడుచుకట్టుకుపోతుందని బాధ వెలుపుచ్చారు. అతడు వారిని ఒక విశాల వటవృక్షం నీడలో దించి నీరు కోసం అన్వేషిస్తూ పోగా ఒక సరోవరం కనిపించింది. తామరాకులను దప్పలుగా చేసి జలాన్ని తీసుకొచ్చి వారి పిపాసను తీర్చాడు. చాలా అలసిపోయి ఉండడం వల్ల వారు నిద్రకు వసలయ్యారు. భీముడు వారికి రక్షణగా మేల్కొనే ఉన్నాడు. అప్పుడు అతను ఒక అందగత్తె ప్రత్యక్షమైంది. అతడు మర్యాదగా, కాంత, ఎవరు నీవు? ఈ కాంతారంలో ఒంటరివై ఉన్నావేమి అని అడిగాడు. ఆమె వినయంగా మృదువుగా, ఆర్య, మీరిప్పుడున్న ఈ అడవికి హిడింబుడు అనే ధనుజుడు ప్రభు కనుకనే ఈ కానకు హిడింబవనం అన్న పేరు వచ్చింది. ధనుజుడు ప్రభు నేను అతని చెల్లెల్ని. నా నామధేయం హైడింబి. మనుష్య మాంసం మాకు ఆహారం కనుక దూరం నుంచి చూసిన మా అన్న మిమ్మల్ని అందరినీ చంపివేసి తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపాడు. నీ దేహ సౌష్టము,
నీ అందానికి నేను దాసోహమయ్యాను. నన్ను నీ అందం ఆకర్షించింది. నీపై నాకు అనురాగం జనించింది. నేను కామరూపను. నా అన్న వల్ల ప్రమాదం కలగకుండా నిన్ను నీ వారిని ఇక్కడి నుంచి దూరంగా మరొక సురక్షిత ప్రాంతానికి చేర్చి నీ భార్యనై నీకు నీ వారికి సపర్యలు చేస్తూ ఉంటాను అన్నది. భీముడు తన వారికి నిద్రాభంగం కలగకుండా మెల్లిగా ఆమెతో, మా అగ్రజునికి ఇంకా పెళ్లి కాలేదు, ఆయన అవివాహితుడిగా ఉండగా నిన్ను నేను చేపట్టడం ధర్మవిరుద్ధం కనుక నీ దారిన నీవు వెళ్ళు అన్నాడు. ఆమె అతడిని విడిచిపోలేక మౌనంగా అక్కడే నిలిచిపోయింది. సోదరి ఎంతకీ తిరిగి రాకపోవడంతో హిడింబాసురుడు ఆగ్రహంతో కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. భీముడు అసురుని మూలాన తన వారికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందని యోచించి తానే ముందుకు పోయి ఆ రక్కసుని పట్టుకొని బరబరా ఈడ్చుకుపోయాడు. వారి మధ్య ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. దూరంగా ఉన్న ఆ గలాభా మూలాన మర్రి చెట్టు ఛాయలో నిద్రిస్తున్న వారికి మెలకువ వచ్చింది. ఎదురుగా ఉన్న హిడింబిని కుంతీదేవి ప్రశ్నించే సంగతి తెలుసుకుంది. నిద్రలేక ప్రయాణ పడగలలో ఉన్న భీమునకు సాయం అవసరమన్న అభిప్రాయంతో అర్జునుడు ఆ పోరాటం జరుగుతున్న చోటకు పరిగెత్తాడు. కానీ అప్పటికే భీముడు హిడింబుని దేహంలోని ఎముకలన్నీ విరగ్గొట్టి వానిని యమసదనానికి పంపేశాడు. హిడింబునంతటి మహాబలుణ్ణి చంపగలిగాడడంతో ఆ సురకామినికి భీమునిపై మోజు ఇనుమడించింది. ఆమె కుంతి పాదాలపై పడి, నీవు నన్ను కోడలిగా చేసుకోవడానికి అంగీకరించకపోతే నా అసువులను ఇక్కడే విడిచేస్తానంది. కుంతి హృదయం ఆర్ద్రమైంది. ఆమె యుధిష్ఠిరునితో ఆలోచించి, పిదప హిడింబుతో నేను ఒక ఏర్పాటు చేస్తాను విను. మా భీముని వలన నీకు సంతానం కలిగే వరకు వానికి భారీగా ఉండు. పిమ్మట బిడ్డతో నీ దారిన నీ వెళ్ళు అంది. హిడింబి సరే అంది. పిమ్మట కొంతకాలానికి హిడింబికి ఒక కొడుకు పుట్టాడు. వాని తల వెంట్రుకలు లేకుండా ఘటము వలె బోడిగా ఉంది. అందువల్ల వానికి ఘటోద్గజుడు అనే పేరు కలిగింది. భీముని వదులుకోవడానికి మనస్సు ఒప్పకపోయినా తాను అంగీకరించిన షరతు ప్రకారం హిడింబి తన కుమారునితో వెడలిపోయింది. నా అవసరం కానీ నా కుమారుని సాయం కానీ మీకెప్పుడు కావలసి వచ్చినా మనసులో మమ్మ తలుచుకుంటే వెంటనే వచ్చి మీ ముందు నిలుస్తాం అని చెప్పి వెళ్ళింది. పిమ్మట పాండవులు తల్లితో అడవిని వదిలి పురం అనే పురాన్ని చేరుకున్నారు. వారు విప్రదేశధారులై ఒక బ్రాహ్మణుని ఎంట కాపురం ఉండి మధుకరము అంటే భిక్షాటనతో జీవించారు. ఈ కథ ఈరోజు ఇక్కడితో ముగిద్దాం. మరి నా కథ నచ్చితే మీరు షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థన. పిల్లలే కాదు పెద్దలే కాదు అందరూ కూడా నా కథని విని నన్ను ముందుకు నడిపించి నా కథల్ని షేర్ చేసి కామెంట్ చేసి నన్ను ముందుకు నడిపించాలి అని ప్రార్థిస్తున్నాను. మరి టాటా బై బై పిల్లలు.